సాధారణ కంప్యూటర్లతో ఎన్నో ఏళ్లు పట్టే ఓ సమస్యకు పరిష్కారాన్ని అతి తక్కువ సమయంలో సాధించగల సత్తా క్వాంటం కంప్యూటింగ్కి ఉంది. క్లాసికల్ కంప్యూటర్ల కంటే ఎన్నో రెట్లు వేగంగా ఇది పనిచేస్తోంది. వచ్చే ఏడాది నుంచి అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో క్వాంటం కంప్యూటింగ్పై వర్క్షాప్ నిర్వహించింది. అసలు క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏమిటి, దానివల్ల కలిగే ఉపయోగాలు, ప్రస్తుత పరిస్థితిలో దాని ఆవశ్యకతను సీఎం కార్యాలయ అధికారి ప్రద్యుమ్న మీడియాకు వివరించారు. ఔషధాల అభివృద్ధి, బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో తలెత్తే సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు క్వాంటం కంప్యూటింగ్ దోహదపడుతుందని తెలిపారు. ఈ సూట్ కేసులో మీకే ఒక లాక్ సిస్టమ్ ఉంది. ఒక పాస్వర్డ్ ఇస్తారు, 3 డిజిట్. ఈ 3 డిజిట్ మీరు 001 1 2 3 4 5 6 మీరు అలా పెట్టుకుంటారు. అది పెడితే మీ సూట్ కేసు ఓపెన్ అవుతుంది. కరెక్ట్ కదా? ఈ మీ పాస్వర్డ్ నాకు తెలియదు. నేను కనిపెట్టాలా మీ పాస్వర్డ్ అంటే నేనేం చేయాలా చెప్పండి? అన్ని 3 డిజిట్లో ఎన్ని ఆప్షన్స్ వస్తాయో అన్ని ఆప్షన్స్ కూడా నేను చెక్ చేయాలా. ఎన్ని ఆప్షన్స్ వస్తాయి? 000 అనేది ఒక ఆప్షన్, 001 002 003 004, అదైనాక మళ్ళీ 011 012 013. ఈ అన్ని ఆప్షన్స్ నేను ఒకటొకటి చెక్ చేసుకుంటూ ఏ ఆప్షన్ నొక్కినప్పుడు మీ సూట్ కేసు ఓపెన్ అవుతుందా, ఆ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ నాకు తెలుస్తుంది. కరెక్టా? ఇది ప్రస్తుతము మన దగ్గర ఉన్నటువంటి క్లాసికల్ కంప్యూటర్స్ చేసే విధానం. అదే 100 మంది చేస్తే ఇంకా తొందరగా పని అవుతుంది. అదే 1000 మంది చేస్తే ఆ పాస్వర్డ్ ఇంకా తొందరగా క్రాక్ అవుతుంది. కానీ క్వాంటం కంప్యూటింగ్లో ఏంటంటే ఈ 1000 మంది ఒకేసారి కూర్చొని ప్రతి ఒక్కడు కూడా ఏ పాస్వర్డ్ నొక్కుతున్నాడు అనేది ట్రై చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సో 1000 మంది లేదా 10,000 మంది ఒకేసారి ట్రై చేసినప్పుడు ఎంత ఫాస్ట్గా పాస్వర్డ్ మనం క్రాక్ చేయవచ్చు. అది క్వాంటం కంప్యూటింగ్ చేసే ఒక విధానం. చాలా స్పీడ్గా ఒక పని చేస్తుంది. కొన్ని సంవత్సరాలు తీసుకునే ఒక యాక్టివిటీని, ఒక ప్రాసెసింగ్ని కొన్ని క్షణాల్లోనే చేయగలిగే కెపాసిటీ ఈ క్వాంటం కంప్యూటర్స్కి ఉంటాయి. అయితే ఇది ఇప్పుడే ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీని గురించి ఆల్రెడీ 30-40 సంవత్సరాల నుంచి రీసెర్చ్ జరిగి ఇప్పుడు క్వాంటం కంప్యూటర్స్ ఆల్రెడీ తయారవుతున్నాయి. ఇప్పుడు IBM వాళ్ళు తయారు చేశారు, గూగుల్ వాళ్ళు తయారు చేశారు, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ టెక్నాలజీ అనేది చాలా త్వరలో ఇది విస్తృతంగా స్ప్రెడ్ అయ్యే ఒక అవకాశం ఉంది. ఏదో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలని చెప్పలేము. కొన్ని రిపోర్ట్లలో ప్రకారంగా అయితే 2029-30 నాటికే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేటువంటిది చాలా విస్తృతంగా స్ప్రెడ్ అవుతుంది అని ఒక రిపోర్ట్ ఉంది. క్వాంటమ్ కంప్యూటర్స్ ఎప్పుడైతే వస్తాయో ఈ సెక్యూరిటీ ఇమ్మీడియట్గా కాంప్రమైజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే 2-3 సంవత్సరంలోనే ఈ అన్ని పెద్ద ఆర్గనైజేషన్స్, పెద్ద కంపెనీ క్వాంటమ్ సెక్యూరిటీ సిస్టమ్స్కి మైగ్రేట్ అయిపోతున్నాయి. దానికి క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అంటారు. అంటే ఒక పవర్ఫుల్ కంప్యూటర్ పాస్వర్డ్ క్రాక్ చేయగలుగుతుందంటే అంతకంటే క్లిష్టంగా నేను పాస్వర్డ్ని పెట్టి సెక్యూర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో క్వాంటమ్ కంప్యూటర్స్ వస్తుందంటే ముందుగా ఆ సిస్టమ్స్ అన్ని కూడా ఐ షుడ్ సెక్యూర్ మై సెల్ఫ్ త్రూ క్వాంటమ్ కంప్యూటర్స్. కానీ ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చిన తర్వాత ఆ మాలిక్యులర్ స్ట్రక్చర్ని ఎగ్జాక్ట్గా సిమ్యులేట్ చేసి ఈ డ్రగ్ ట్రయల్స్ అనేది కూడా కొన్ని రోజుల్లోనే కంప్లీట్ చేసే ఒక అవకాశము ఉంది. అన్ని కంప్యూటర్స్ ఉంటాయి. ఇంటర్నెట్ ఉంటుందా? ఉంటుంది. బట్ కంప్యూటర్స్ విల్ బి క్వాంటమ్ కంప్యూటర్స్, ఇంటర్నెట్ విల్ బి క్వాంటమ్ ఇంటర్నెట్.
సో మనకి నచ్చినా నచ్చకపోయినా ఈ రెవల్యూషన్ అనేది వస్తుంది. ఇది ఆల్రెడీ ఇట్ హస్ స్టార్టెడ్. మనం ప్రిపేర్ అయితే మనం లీడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ విషయాలు ఆలోచించి మరి ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు ఈ డిసిషన్ అనేటటువంటి తీసుకోవడం జరిగింది. ఈ యొక్క టెక్నాలజీతో ఇండియా వైపు, ఆంధ్ర రాష్ట్ర వైపు ప్రపంచం తిరిగి చూసేంత అవకాశము, కెపాసిటీ వచ్చింది మనలో. ఇది సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఏమైతే చేస్తున్నామో అన్ని యాక్టివిటీస్ వేరే స్థాయిలో అంటే స్పీడ్ కానివ్వచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానివ్వచ్చు, ఆ వేరే ఒక స్థాయిలో మరి జరిగే ఒక పాసిబిలిటీని గుర్తించి మరి ఈ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.